లైవ్ స్ట్రీమ్స్ చేస్తే మనకు వాచ్ అవర్స్ యాడ్ అవుతుందా? మన ఛానల్లో మనం లైవ్ అనేది చేస్తే మనకు వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుందా లేదా అన్నది చాలా మందిలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మరి మనకు లైవ్ కి వచ్చిన వాచ్ అవర్స్ వాటితో మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చా? అంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రతిదీ మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. వాచ్ అవర్స్ కౌంట్ అవుతే ఎక్కడ కౌంట్ అవుతుంది, మనం ఎక్కడి నుంచి చూసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, మనం చూసుకుంటే ఇప్పుడు మన ఛానల్లో మనం డైలీ ఒక లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మన ఛానల్లో మనం డైలీ ఒక వీడియో అయితే మనం లైవ్ అనేది చేస్తున్నాం అనుకోండి. మరి దానికి వాచ్ అవర్స్ మనకు కౌంట్ అవుతుందా అంటే కౌంట్ అవుతుంది. ఎలా కౌంట్ అవుతుంది? ఇప్పుడు చాలా మంది కూడా కౌంట్ కాదనుకుంటారు. ఓకేనా, మన ఛానల్లో మనం లైవ్ అనేది చేస్తుంటే దానికి వచ్చిన వాచ్ అవర్స్ ఎలా కౌంట్ అవుతుందంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి లైవ్ అనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనేది లైవ్ అనుకోండి. ఓకేనా, మరి దీనికి మనకు వాచ్ అవర్స్ ఎలా కౌంట్ అవుతుందంటే నేను ఇప్పుడు లైవ్ అయితే చేస్తున్నాను. ఈ లైవ్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక 1 అవర్ చేసే అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు లైవ్ వచ్చేసి మీరు ఒక 30 మెంబర్స్ అయితే లైవ్ అయితే చూస్తున్నారు అనుకోండి. ఈ లైవ్ లో మీరు ఒక 30 మెంబర్స్ మీరు చూస్తే, మన లైవ్ లో ఒక 30 మెంబర్స్ మీరు 1 అవర్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆ 30 మెంబర్స్ 30 అవర్స్ యాడ్ అవుతుంది. ఓకేనా, ఎంతమంది చూస్తే అన్ని అవర్స్ మనకి యాడ్ అవుతుంటది. ఓకేనా, 30 గంటల వాచ్ అవర్స్ మనకు వస్తుంది. చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఆ డౌట్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ అనేది ఇప్పుడు నేను స్టార్ట్ చేసా అనుకోండి. ఇప్పుడు మీరు ఒక 30 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ లైవ్ అనేది చూస్తే వాచ్ అవర్స్ అనేది కౌంట్ అయితే కాదు. ఓకేనా, ఈ లైవ్ వచ్చేసి ఎప్పుడైతే స్టాప్ అయిందో ఆ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చేసి ఆ లైవ్ అనేది చూస్తే అప్పుడు దానికి వచ్చిన వాచ్ అవర్స్ మనకు కౌంట్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు మనం లైవ్ అనేది స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు వచ్చేసి వాళ్ళు చూస్తారు కదా, అప్పుడు మనకు లైవ్ అయితే కౌంట్ అయితే అప్పుడు మనకు వాచ్ అవర్స్ అనేది కౌంట్ కాదు. లైవ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చేసి మన వీడియో ప్లే చేసి చూస్తే అప్పుడు మనకు వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతుంది. ఓకేనా, మన ఛానల్లో మనం లైవ్ అనేది చేస్తే మనకు వాచ్ అవర్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే యూట్యూబ్ లో నజ్మా వ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంది. ఓకేనా, ఆ ఛానల్లో ఎక్కువ షార్ట్స్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. కానీ వాటికి యూస్ కూడా 1K కూడా ఉండవు. షార్ట్ కైనా లాంగ్స్ అయినా 1K యూస్ కూడా సరిగ్గా ఉండవు. కానీ వాళ్ళ ఛానల్లో లైవ్స్ అయితే డైలీ ఉంటాయి, ప్రతి రోజు లైవ్ అయితే చేస్తుంటది. కానీ లైవ్ వీడియోస్ కి చూస్తే 40K 30K 50K 60K 70K కూడా యూస్ ఉన్నాయి. లైవ్ అనేది చేసి మానిటైజేషన్ కూడా అప్లై అనేది చేసుకున్నది. తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా లైవ్ అయితే స్టార్ట్ చేయండి. చూసారా చెమటలు ఎలా వస్తున్నాయా? ఫ్యాన్ ఉంది కానీ ఒకవేళ ఫ్యాన్ వేస్తే మళ్ళీ సౌండ్ వస్తుందని ఫ్యాన్ అయితే బంద్ చేసిన. ఇప్పుడు అసలు ఇక మామూలుగా లేదనుకోండి. ఓకేనా, ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి. తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.